డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 2 days. బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 52 days. బి వర్క్డ్ అలోన్ ఫర్ 26 days, లెఫ్ట్ ద జాబ్. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్? మీరు జాగ్రత్తగా చూస్తే ఏ ఒక్కడే ఉండే మాడితే 2 days లో పని పూర్తి చేస్తాడు. బి ఒక్కడే ఉండే మాడితే 52 days లో చేస్తాడు. పని ఎవరు మొదలు పెట్టారు? బి మొదలు పెట్టాడు. ఒంటరిగా మొదలు పెట్టాడు. 26 రోజులు చేశాడు. అంటే బి అనేవాడు 26 రోజులు చేశాడు అంటే బి సగం పని చేసినట్టేగా. ఎందుకంటే బి అనేవాడు 52 రోజుల్లో మొత్తం పని చేసేస్తున్నాడు. మరి బి ఒంటరిగా 26 రోజులు చేశాడు అంటే సగం పని చేసినట్టేగా. సగం పని చేసి వాడు ఇంటికి వెళ్ళిపోయాడుగా. ఇంకా మిగతా సగం పని ఉంటుంది కదా. మరి ఆ సగం పని చేయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు. అసలు ఏ మొత్తం ఎన్ని రోజుల్లో చేయగలడు? ఏ 2 రోజుల్లో చేయగలడు. మొత్తం పనిని 2 రోజుల్లో చేయగలడు. కానీ మిగిలిన పని ఎంత? సగం పని. మొత్తం పనిని 2 రోజుల్లో చేయగలిగిన ఏ సగం పని చేయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుంది? 1 రోజు పడుతుంది. సో పెన్ను పేపర్ లేకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.